నమస్తే అండి, నేను మీ దాసరమౌళి. ఈరోజు మనం కొత్త పెన్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా. ముందుగా పెన్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పెన్షన్ అంటే బిలో పవర్టీ లైన్, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే కడు పేదరికంలో నివసిస్తూ ఆర్థికంగా వెనకబడిన వారికి చేసే ప్రభుత్వం వారు చేసే ఆర్థిక సహాయాన్ని పెన్షన్ అని అంటాం. అయితే ఈ పెన్షన్లో చాలా రకాలు ఉన్నాయి. ముందుగా పెన్షన్కి కావాల్సిన అప్లికేషన్స్ కానీ వాటి గురించి మాట్లాడుకుందాం. పెన్షన్స్కి ఆల్రెడీ నవశకంలో సోషల్ ఆడిట్ ఫామ్స్ ఇచ్చారు కదా, అది అండ్ పెన్షన్ అప్లికేషన్ స్టార్టింగ్లో ఉంటుంది. అది నేను ఆల్రెడీ అటాచ్ చేసి ఉంచుతాను, అవి మీరు చూసుకోవచ్చు సైట్లో. అయితే పెన్షన్ అప్లై చేయాలంటే కనుక అర్జీదారునికి కావాల్సినవి మనం తీసుకోవాల్సినవి పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఏజ్ ప్రూఫ్గా ఆధార్ జిరాక్స్ అండ్ మోర్ ఓవర్ ఇన్కమ్ అయితే ఇన్కమ్, లేదా ఇంకా స్పెషల్గా అయితే కనుక డిజేబుల్కి అయితే కనుక సదరం సర్టిఫికేటు, ట్రాన్స్జెండర్కి మెడికల్ సర్టిఫికేటు అండ్ వేవర్స్ అండ్ టర్డీ టాపర్స్ అండ్ ఫిషర్మ్యాన్కి వచ్చేసరికి టర్డీ టాపర్స్కి సొసైటీ ఇష్యూడ్ సర్టిఫికేట్ ఉంటాయి. అవి కంపల్సరీగా కావాలి, ఎందుకంటే అటాచ్మెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫిషర్మ్యాన్కి మెరైన్ ఫిషర్మ్యాన్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది కంపల్సరీ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఓల్డ్ డేటా కాబట్టి ప్రజెంట్ పిఎస్ఎస్ని అన్లింక్ చేస్తున్నారు, బట్ కానీ పిఎస్ఎస్ డేటా కంపల్సరీ అయి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ ఓకే, ఇప్పుడు మనం కొత్త పెన్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా గ్రామవార్డ్ సచివాలయం .ap.gov.in సైట్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఇలా ఓపెన్ చేస్తే ఇలా డిస్ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ లాగిన్ అవ్వండి. డిస్లెస్టెంట్ లాగిన్, రూరల్లో అయితే కనుక డిస్లెస్టెంట్ లాగిన్ కానీ, లేదా అర్బన్లో అయితే కనుక వెల్ఫేర్ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ లాగిన్ అవ్వండి. అయితే కనుక ఇలా డిస్ప్లే అవుతుంది, చూసారు కదా ఫ్రంట్ ప్యానల్ ఎలా ఉందో. అయితే ఇందులో పైన నవరత్నాలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో పెన్షన్ కూడా ఉంది, క్లిక్ చేయండి. చూసారు కదా, వైఎస్ఆర్ పెన్షన్ న్యూ అప్లికేషన్, బెనిఫిషియరీ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే డైరెక్ట్గా వెళ్తుంది. అండ్ ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేయొచ్చు పెన్షన్ అని. చూసారు కదా, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ట్యాబ్లో రూరల్ డెవలప్మెంట్లో వైఎస్ఆర్ పెన్షన్ న్యూ అప్లికేషన్, చూసారు కదా. ఇలా అయినా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా సరే కంపల్సరీగా బెనిఫిషియరీ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ప్యానల్. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆధార్ నెంబర్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ నెంబర్ మాస్క్ అయ్యింది, చూసారు కదా, ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ ఆధార్ నెంబర్ ఇచ్చి అండ్ కేటగిరీ టైప్ చెప్పాను కదా ఇందాడ, ఓఏపీ అయితే ఓఏపీ, వయోవృద్ధు పెన్షన్, వేవర్స్, డిజేబుల్డ్, వీడో, టోడీ టాపర్స్, ట్రాన్స్జెండర్, ఫిషర్మ్యాన్, సింగిల్ ఉమెన్. సరే కదా, ఓఏపీ నేను ఇచ్చాను, నేను ఎగ్జాంపుల్ కోసం ఓఏపీని ఇచ్చాను. వ్యాలిడేట్ అని కొట్టండి. ఓకేనా, చూసారు కదా, ఇక్కడ నా నా ఆధార్ నెంబరే ఇచ్చాను నేను. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అంతా వస్తాయి. డిస్టిక్, మండలు, సెక్రటేరియట్, వాలంటీర్ ఐడి, వాలంటీర్ నేము, మొబైల్ నెంబరు అండ్ క్లస్టర్ ఐడి, క్లస్టర్ నేమ్, ఇవన్నీ కూడా ఆటో పాపులేట్ అవుతాయి. ఆధార్ నెంబర్ నుంచి సీడ్ చేసుకుంటుంది అంతా కూడా. అండ్ ఇక్కడ మనమైతే ఇవ్వాల్సింది, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అడ్రస్ ఏదైనా ఉన్నా సరే మనం ఎవరి లాగిన్లో అయితే చేస్తున్నామో వాళ్ళ యొక్క మండలంలో ఉన్న డీటెయిల్స్ మాత్రమే పాపులేట్ అవుతాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ మండలంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు అప్లై చేయగలరు. ఓకేనా గైస్. అండ్ హ్యాబిటేషను అడేపల్లి, హ్యామ్లెట్స్ ఇవి. సరే, నేమ్ చూసారు కదా, నేమ్ ఆధార్ నుంచి సీడ్ చేసుకుందాం అంతా కూడా. ఓకేనా, ఆధార్ మ్యాండేటరీ చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆధార్ నుంచే ఏజ్ కూడా తీసుకుంటుంది. సో ఏజ్ని బట్టే కదా మనం ఓఏపీ పెన్షన్స్ ఇచ్చేది, అబౌవ్ 60 years అని. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏం చూపిస్తుంది, రిలేషన్ టైపు సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, రిలేషన్ నేమ్ అంటే మా ఫాదర్ అయితే ఫాదర్, గార్డియన్ నేము. ఓకేనా, రిలేషన్ నేము. అండ్ క్యాస్ట్, ఓకేనా, బీసీడీ, సోమర్ అన్నీ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. జెండరు, అడ్రస్ 1, అడ్రస్ 2 అండ్ కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ మ్యాండేటరీ. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఫర్ మంత్, ఇది గుర్తుపెట్టుకోండి.
మంత్ అంటే మంత్లీ ఇన్కమ్ని మాత్రమే మనం వేయాలి. మంత్లీ ఇన్కమ్ అంటే ఫర్ సపోజ్ 60,000 అయితే పర్ ఇయర్కి వచ్చేసరికి 60,000 అయితే కనుక పర్ మంత్ వచ్చేసరికి 50,000. అర్థమైందా? అంటే నేను అంటుంది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అంత ఉంటే కనుక పెన్షన్ రాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ పర్ మంత్. ఓకే. అండ్ తర్వాత డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఈ డీటెయిల్స్ కూడా మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ 4 వీలర్స్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. ఓకేనా? ఎస్ అయితే చూస్తున్నారు కదా, 4 వీలర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ నాట్. ఎస్ అయితే కనుక ఎస్ అని ఇస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే ఎంప్లాయీ ఐడి ఏముంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 ఎన్ని యూనిట్స్ లోపు ఉండాలని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ మనకి కండిషన్సే కదా. ఫ్యామిలీ ఇన్కమ్ 10,000 అయితే కనుక రూరల్లో, 12,000 అయితే కనుక అర్బన్లో. అండ్ డ్రై ల్యాండ్ అండ్ హోల్డింగ్ ఫ్యామిలీ ఇన్ ఏకర్స్ చూసారు కదా. డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అయితే కనుక 3 ఏకర్స్ లోపు, అండ్ డ్రై ల్యాండ్ అయితే కనుక 10 ఏకర్స్ లోపు. టోటల్ కంబైన్డ్ వచ్చేసరికి 10 ఏకర్స్ లోపు ఉండాలి. 4 వీలర్స్ ఎస్ అయితే కనుక ఇక పెన్షన్ పెట్టాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 4 వీలర్ ఉంటే కనుక నాట్ ఎలిజిబుల్ కదా. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళకి ఈహెచ్ఎస్ వస్తుంది. సో హెల్త్ స్కీమ్ అండ్ ఎంప్లాయీ పెన్షన్ కూడా వస్తుంది. ఓకేనా? అది పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్స్ బిలో ఉండాలి కదా యావరేజ్ కన్జంప్షన్. సో అది కూడా చూసుకోండి. అండ్ ప్రాపర్టీ మున్సిపల్ ఏరియాస్లో వచ్చేసరికి 750 స్క్వేర్ ఫీట్ ఉండకూడదు, 750 స్క్వేర్ ఫీట్ బిలో ఉండాలి. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్లింత్ ఏరియా. ఇన్కమ్ ట్యాక్స్ పేయినా కాదా, ఎస్ ఆర్ నో. ఓకేనా? ఎస్ అయితే కనుక ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా. అండ్ ఎనీ అదర్ పెన్షన్ ఇన్ ఫ్యామిలీ, ఎస్ ఆర్ నో. గుర్తుపెట్టుకోండి గైస్, ఒక ఫ్యామిలీకి ఒక పెన్షన్ మాత్రమే వర్తిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనీ అదర్ పెన్షన్ ఫ్యామిలీ నో అని ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఏజ్ ఎంటర్డ్ యాజ్ పర్ ఆధార్ అయితే ఆధారు, స్టడీ, పర్సనల్ సర్టిఫికేట్, చిల్డ్రన్ సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, లోకల్ ఎంక్వైరీ, మెడికల్ సర్టిఫికేట్. ఓకేనా? అయితే ఇందన్నిటిలో కూడా ఆధార్ని బేస్ చేసుకోండి ఎక్కువ, ఎందుకంటే ఆధార్ అయితే కనుక ఎగ్జాక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పాపులేట్ అయ్యే డేటా ప్రతిదీ కూడా ఆధార్ నుంచి మాత్రమే తీసుకుంటుంది. సో ఏజ్ ప్రూఫ్ ఆధార్నే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మిగతా సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాడు కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకోండి. మిగతా సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు ఉంటే కనుక. ఓకేనా? సబ్మిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మిగతావి కూడా చూద్దాం. సరే కదా, వేవర్స్ చూసారు కదా. అండ్ నెక్స్ట్ వ్యాలిడేట్ చేయలేదు. ఏదైనా సరే మీరు కేటగిరీ పెన్షన్ టైప్ ఇచ్చినప్పుడు మొత్తం కంపల్సరీ వ్యాలిడేట్ చేయండి. ఓకేనా? చూసారు కదా. వేవర్స్ వచ్చేప్పటికి సొసైటీ ఇష్యూడ్ సర్టిఫికేట్ కూడా ఎక్స్ట్రా అడిగింది. అండ్ అన్నిటికీ ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ కావాలి గైస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, మీరు కావాల్సి చూసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అయితే కనుక 60 ఇయర్స్ అబవ్ ఉండాలి, ఎందుకంటే మనకి మినిమం తెలియాలి అది. ఓకేనా? అండ్ వేవర్స్కి వచ్చేసరికి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ అబవ్. ఓకేనా? 50 మినిమం ఉండాలి. అండ్ విడో పెన్షన్కి వచ్చేసరికి అది గుర్తుపెట్టుకోండి. విడో పెన్షన్ అంటే కనుక హస్బెండ్ ఎక్స్పైర్ అవుతారు కదా. ఓకేనా? విడో పెన్షన్ వచ్చేసరికి మినిమం కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 18 ఇయర్స్ అబవ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ డిజేబుల్డ్ పెన్షన్కి అయితే తెలిసిందే కదా, ఒకసారి నేను చూపిస్తాను. డిజేబుల్డ్ పెన్షను సరే, దీనికి సదరం ఐడి కూడా అడుగుతుంది. అండ్ మోర్ ఓవర్ సదరం సర్టిఫికేట్ కూడా అడుగుతుంది, కింద అప్లోడ్ అడుగుతుంది. ఓకేనా? అది పక్కా ఉంచాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మినిమం 40% అబవ్ ఉండాలి. ఓకేనా? దీనికైతే మాత్రం ఏజ్ లిమిట్ లేదండి, ఏజ్ లిమిట్ లేదు, గుర్తుపెట్టుకోండి. డిజేబిలిటీకి ఏజ్ లిమిట్ లేదు, బట్ కానీ 40% అబవ్ డిజేబిలిటీ ఉండాలి, అదైతే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ టోడీ టాపర్స్ కూడా 50 ఇయర్స్ అబవ్ ఉండాలి. ఓకేనా? కంపల్సరీ టోడీ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి, అంటే టీసీఎస్ అని ఉంటుంది షార్ట్ ఫామ్లో, టోడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఇండివిజువల్ టాపర్ అని అర్థం. ట్రీ ఫర్ ట్రాపర్స్ అని ఉంటుంది. ఓకేనా? ట్రీ ఫర్ ట్యాపర్స్ అని ఉంటుంది స్కీము, ఆ స్కీమ్ కూడా ఉంటుంది. దాని ప్రకారం అయితే కనుక 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి కంపల్సరీగా, అది గుర్తుపెట్టుకోండి. 50 ఇయర్స్ అబవ్ ఉండాలి.
అండ్ నెక్స్ట్ ఆర్ట్ పెన్షన్ ఒకటి ఉంటుంది, ఇందులో లేదు, ప్రజెంట్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్జెండర్, అది గుర్తుపెట్టుకోండి అండి. ట్రాన్స్జెండర్కి వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వ్యాలిడేట్ చేస్తున్నాను చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ట్రాన్స్జెండర్కి వచ్చేసరికి 18 ఇయర్స్ అబవ్ ఉంటే సరిపోతుంది. కంపల్సరీ మెడికల్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్. చూసారు కదా, 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. స్కీమ్ వచ్చేసరికి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, కన్ఫామ్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సింగిల్ ఉమెన్ పెన్షన్, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సింగిల్ ఉమెన్ పెన్షన్స్ గురించి. నేను వాటి గురించి చెప్తాను నీట్గా, క్లియర్గా. ఓకేనా గైస్. సింగిల్ ఉమెన్ పెన్షన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇద్దరు 2 టైప్స్ ఉంటాయి. మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక సెపరేట్ అయిపోయి ఉండాలి. ఓకేనా, అంటే హస్బెండ్ నుంచి సెపరేట్ అయి ఉండాలి లేదా విడిపోయి ఉండాలి. ఓకేనా, అలా అయితే కనుక 35 ఇయర్స్, మినిమం 35 ఇయర్స్ ఏజ్ దాటి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరూ విడిపోయి కంపల్సరీ అంటే 1 ఇయర్ కంపల్సరీ అయి ఉండాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక సింగిల్ ఉమెన్ పెన్షన్ అయితే అయ్యుండి, సింగిల్ ఉమెన్ పెన్షన్కి ఎవరైనా అర్జీదారు వస్తే కనుక మ్యారీడ్ ఉమెన్ అయ్యి అండ్ 35 ఇయర్స్, అర్థమైందా, సెపరేట్ అయిపోయి 35 ఇయర్స్ ఏజ్ ఉండి 1 ఇయర్ అంటే మినిమము సెపరేట్ అయిపోయి 1 ఇయర్ అయి ఉండాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సర్టిఫికేట్ వచ్చేసరికి ఎంఆర్ఓ గారు ఇస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అయితే కనుక అంటే పెళ్లి చేసుకోకుండా సినిస్టర్లో ఉండిపోవడమే. ఓకేనా, అయితే కనుక 30 ఇయర్స్ ఉండాలి రూరల్లో అయితే కనుక. అర్బన్లో అయితే కనుక 35 ఇయర్స్ ఉండాలి. ఓకేనా, ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోతేనే తీసుకోవచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్. అయితే నెక్స్ట్ ట్రెడిషనల్ కాబ్లర్స్ ఇవి కూడా ఉన్నాయి, డప్పు ఆర్టిస్టులు ఇవి కూడా ఉన్నాయి. కాబ్లర్స్ అయితే కనుక 40 ఇయర్స్ ఏజ్ ఉండాలి, కంపల్సరీ ఏజ్ దాటి ఉండాలి. డప్పు ఆర్టిస్టులు అయితే కనుక 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అవి ఇంకా వస్తాయి గైస్, వస్తాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫైనా, కంప్లీటెడా, గుర్తుపెట్టుకొని. చూసారు కదా, నేను సింగిల్ ఉమెన్కి చూసారు కదా, తహసీల్దార్ ఇష్యూడ్ సర్టిఫికేట్ అని ఉంది. ప్రతిదానికి ఏజ్ ప్రూఫ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అది ఆధార్ అయితే చాలా బెటర్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సర్టిఫికేట్ అనేది పెన్షన్ యొక్క టైప్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓఏపీకి అయితే కనుక ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, ఒక ఏజ్ ప్రూఫ్ అయితే మాత్రం సరిపోతుంది. అది కూడా ఆధార్ అయితే డ్యామ్ షూర్ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉండాలి. ఓకేనా, ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యి ఉండకూడదు, 4-వీలర్ వెహికల్ హోల్డర్ అయ్యి ఉండకూడదు వాళ్ళ ఫ్యామిలీలో. ఓకేనా, అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోండి. పర్ మంత్ ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్పుట్ త్వరపడి పర్ యానం ఇవ్వమాకండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.